అనుక్షణం భయం భయం. ఛాంపియన్స్ ట్రోఫీ వణుకు పుట్టిస్తోంది. 29 ఏళ్ల తర్వాత టోర్నమెంట్ నిర్వహిస్తున్న పాకిస్తాన్లో భద్రత గురించి నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సరైన భద్రత కల్పించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లో అలాంటి మరో కేసు బయటపడింది. భద్రతా లోపాల కారణంగా కొంతమంది పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా తమకు కేటాయించిన భద్రతా విధులను నిర్వర్తించడానికి నిరాకరించినందుకు పాకిస్తాన్లోని పంజాబ్కు చెందిన 100 మందికి పైగా పోలీసులను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారట. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా అనేక సందర్భాల్లో విధులకు హాజరు కాని 100 మందికి పైగా పోలీస్ అధికారులను, సిబ్బందిని వారి పోస్టుల నుంచి తొలగించినట్లుగా పంజాబ్ పోలీస్ అధికారులు చెప్పారు. లాహోర్లోని గడాఫీ స్టేడియం నుంచి హోటళ్లకు ప్రయాణించే జట్లకు భద్రత కల్పించేందుకు పోలీసు అధికారులను నియమించారు. కానీ వారు విధులకు హాజరు కాలేదని, బాధ్యతలను చేపట్టడానికి పూర్తిగా నిరాకరించాలని తేలడంతో వాళ్లపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు చూడడానికి హాజరవుతున్న విదేశీ అతిథులను కిడ్నాప్ చేయడానికి యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు కుట్ర పన్నుతున్నాయని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానం కూడా వ్యక్తం చేసింది. దీంతో భద్రతా దళాలను హెచ్చరిస్తూ హై అలర్ట్ జారీ చేసింది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఐసిస్, బలూచిస్తాన్ ఆధారిత ఇతర గ్రూపులు సహా అనేక ఉగ్రవాద సంస్థలపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ భద్రతా దళాలు, ఆటగాళ్లు, వారితో పాటు ఉన్న సిబ్బందికి హై సెక్యూరిటీ అందిస్తున్నాయట. 2024లో షాంగ్లాలో చైనా ఇంజనీర్లపై దాడి, 2009లో లాహోర్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై కాల్పులు లాంటి ఘటనలు పాకిస్తాన్కు చెడ్డపేరు తీసుకొచ్చాయి. అందుకే భద్రతా కారణాలను చూపుతూ భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా ఆడుతోంది. మరి